ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, యేసు ప్రభు నామమున మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మరి విలియం కేరీ యొక్క పుట్టినరోజు సందర్భంగా కొన్ని మాటలు చూసుకొని ప్రభువా ఏడు వాక్యం ధ్యానించుకోవడానికి కొరకై మీరు మాకు మాటలు దయచేయవలసి మనం చేస్తాం. మీ కృపను కోరుకుంటాం, మీ సత్యాన్ని కోరుకుంటాం ప్రభువా. మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తూ దేవుని మాటలు మాకు అనుగ్రహించునైనా కనికరించండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి ఒక మాట మనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 127వ కీర్తన. కీర్తన గ్రంథం 127. 3వ వచనం 4వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3వ వచనం 4వ వచనం మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. దేవుడి వాక్యము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. ఇక్కడ దావీదు మహారాజు సొలొమోను చెప్పిన మాట, సొలొమోనుది. ఈ కీర్తన సొలొమోను రాశాడు. సొలొమోను ఏమని చెప్తున్నాడంటే, కుమారులు అంటే ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్స్, పిల్లలు, మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. పిల్లలు దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. పిల్లలు మనకు దేవుడు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యం, బహుమానం. పిల్లలు లేనివారు చాలామంది ఎన్నో రీతులుగా ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు మరి శారీరకంగా భౌతికంగా అన్నీ బాగున్నా, మరి డబ్బు అన్నీ బాగున్నా, పిల్లలు లేకపోవడం ద్వారా వారి జీవితంలో ఎంతో వేదన అనేది ఉంటుంది. అయితే మరి దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలు ఎలాంటి వారంటే స్వాస్థ్యము బహుమానము లాంటి వారు. స్వాస్థ్యం అంటే నా పితరుల స్వాస్థ్యం అంటే భూభాగం వాళ్ళు సంపాదించింది అనే మాట మనం వాడుకోవచ్చు. మరి బహుమానం అంటే ఎవరైనా ఏదైనా మరి మన పుట్టినరోజు సందర్భంగా, పెళ్లి సందర్భంగా, ఏదైనా ఒక సందర్భంలో వారు ఒక బహుమానాన్ని మనకు ప్రజెంట్ చేస్తారు. అది అంటే తల్లిదండ్రులు సంపాదించి పెట్టింది ఒకటి, అది స్వాస్థ్యం అంటారు. అది మనకు సంబంధించేది. మనకు ఎవరైనా సరే మన ఒక మంచి అకేషన్ సందర్భంగా ఇవ్వబడింది కూడా మరి బహుమానముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే మరి పిల్లలు బహుమానము అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు ఈ మాటలు మనకు స్వాస్థ్యము బహుమానం. స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి కదా. తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్థ్యము, పొలాలు ఏం చేయాలి చెప్పు? డబ్బు కానీ, బంగారు కానీ, ఇల్లు కానీ, ఏదైనా సరే దాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. బహుమానము కూడా ఎవరైనా మనకు మంచి బహుమానం ఇస్తారు. మాకు పెళ్ళి అయిన తర్వాత మా ఫ్రిడ్జ్ చూసినారు కదా మీరు, అది అప్పుడు ఇచ్చిన బహుమానం. అది ఇప్పటి వరకు అట్టా చిన్నగా దాన్ని జాగ్రత్తగా తుడుచుకుంటా పెడతా ఉంటే ఇన్ని రోజులు వచ్చింది. సామాన్యంగా ఇన్ని రోజులు రాకూడదు ఏ ఫ్రిడ్జ్ కూడా. 15 సంవత్సరాలు వచ్చిందంటే గొప్ప సంగతి. ఇంక వచ్చింది అది ఒక బహుమానంగా ఇవ్వబడిన దాన్ని బహు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండొచ్చేమో, ఒక 2 సంవత్సరాలు ఉండొచ్చేమో, చెప్పలేము. అంటే స్వాస్థ్యము అది కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులైన వారి ద్వారా దానిని మనం ఎంత కాపాడుకోగలిగితే అంత విలువ అనేది మనము చూస్తుంటున్నాం. ఏదైనా సరే ఇచ్చినది స్వాస్థ్యం కానీ బహుమానం కానీ అదేంటది గొప్ప విలువతో సమానం. మనకందరికి కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు మనకు అన్నిటికంటే గొప్ప విలువైన వారు. డబ్బు కంటేనో, ఇంటి కంటేనో, భూస్వాస్థ్యం కంటేనో అన్నిటికంటే విలువైనటువంటి వారు ఎవరు? పిల్లలే. మరి పిల్లల తర్వాతనే ఏదైనా సరే మనం గుర్తించుకోవచ్చు.
అయితే మరి ఆ విలువైన దానిని మనం ఎలాగ కాపాడుకుంటున్నాం, ఎలాగ భద్రపరుస్తుంటున్నాం, విలువైన దాన్ని ఎలాగా చూస్తుంటున్నాం, విలువైన దాన్ని ఎలాగ ఏ విధానంలో దాన్ని మరి భద్రపరుస్తుంటున్నాం. మనకు ఒక బంగారు ఉందనుకోండి, ఒక వజ్రం ఉందనుకోండి, ఆ వజ్రాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి? భద్రపరుస్తాం, జాగ్రత్త చేస్తాం. బీరువాలో కానీ లేకపోతే బ్యాంకులో కానీ ఎక్కడైనా సరే బహు జాగ్రత్తగా ఉండేటట్టు ఆ విలువైన దాన్ని మనము జాగ్రత్త చేస్తాం. ఎందుకంటే దాని విలువ మనకు తెలుసు. చాలామంది పిల్లలైన వారిని ఏం చేస్తారంటే వదిలిపెట్టేస్తారు. ఎటపోయినా పోని, ఎటైనా పోని, వాళ్ళు ఎటపోతే పోతానన్నట్టుగా వదిలిపెట్టేస్తారు. మేము ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఇద్దరు దంపతులు, చిన్న పిల్లలు, వాళ్ళకి చిన్న పిల్లలే, అంత పిల్లలు వేస్తారంత పిల్లలే, వాళ్ళు ఆ రైలు ఖాళీగా ఉండాలి, పడుకున్నారు. ఇద్దరు మూడు పిల్లలు పడుకున్నారు. వీళ్ళు పాటికి రైలు తిరుగుతున్నారు. ఎక్కడ పోతున్నారు? వీళ్ళు పడుకున్నారు. ఏం జరుగుతూ ఉంది? పిల్లలు ఎట్టబోతున్నారు? రైలు ఆడ డోర్ కాగిపోతారు, వెనకొస్తారు, మళ్ళీ ఎట్లా పోతారు, అట్ట వస్తారు, ఇట్ట వస్తారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఈ తల్లిదండ్రులైన వారు ప్రమాదం జరుగుతుంది కదా, లేకపోతే ఏమైనా జరగచ్చు కదా, ఏం జరిగినా ఏమవుతుంది, భద్రము చేసేటువంటిది లేదు. వారి పాటి వారు ఏం చేసినారు? ఇద్దరు ఎవరు సీట్లలో పడుకోండారు. మేము గట్టిగా అరిస్తే పిల్లల్ని పోతా, ఎవడు చూస్తాడా మీరు పిల్లలు అంటే అప్పుడు లేచి అప్పుడు పిల్లల్ని దగ్గర తీసుకుంటున్నారు. అంటే స్వాస్థ్యము బహుమానముగా ఉంటున్నటువంటి మన బిడ్డలైన వారిని మనము కాపాడుకోలేకపోవడము. దైవ గ్రంథంలో మరి పిల్లల విషయమై అజాగ్రత్తగా చూసుకున్న వారు ఉన్నారు. అజాగ్రత్త అంటే వారు నాకు ఉన్నారులే పిల్లలు, అజాగ్రత్త. వారు తప్పు చేసినా అజాగ్రత్తే, వారు మరి ఇష్టం వచ్చి నడిచిన అజాగ్రత్తే, లేకపోతే వారు తమ ఇష్ట ప్రకారంగా ప్రవర్తించిన అజాగ్రత్తే. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే స్వాస్థ్యమును లేకపోతే ఒక విలువైనటువంటి మన బిడ్డలైన వారి విషయమై అజాగ్రత్తగా చూడడం. మనము చేసేటువంటి అజాగ్రత్త ఏమవుతుందంటే మన పిల్లలైన వారికి నష్టాన్ని కలగజేస్తాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఏలీ కుమారులు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయము 13 వచ్చే చదువుతామేనండి. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13 వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించును నేను అతనికి తెలియజేయుచును. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క దైవ సేవకులు, అంటే యాజకులైన వారు. ఎవరైతే ఏమైంది మొత్తానికి మాత్రం ఈ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి ఏలీ ఏం చేశాడంటే తన ఇద్దరు కుమారులు యాజక సేవ చేస్తూ ఉంటే వారు చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చూస్తున్నాడు కానీ అడ్డగించలేకపోతున్నాడు. ఇవన్నీ ఒకవేళ చేసిన పిల్లలకి శిక్ష శాపము మరి వస్తాది అని తెలిసి కూడా ఏది ఏం చేయలేకపోతున్నాడు? అడ్డగించలేకపోతున్నాడు. అంటే ఏముంది లేకపోతే మళ్ళీ ఏముంది. అయితే తనకు తెలుసు ఏది ఈ తప్పు చేస్తే శిక్ష పడుతుందని తనకు తెలుసు. తప్పు చేస్తే శిక్ష పడుతుందని తనకు తెలుసు. కాబట్టి అయితే ఆ శిక్ష తను మరి మౌనంగా ఉండడం ద్వారా, తన బిడ్డలైన వారు మౌనంగా ఉండడం ద్వారా వారి విషయమై ఎటువంటి ప్రయోజనం లేకోకుండా, అంటే ఆలోచన లేకుండా ఉండడం ద్వారా ఏం జరిగిందంటే ఏలీ కుమారుల విషయమై మరి మనం చూస్తూ ఉంటాం. ఏలీ కుమారుల విషయమై మనం ఆలోచిస్తే ఏం జరిగిందంటే దేవుడు శిక్షను విధించాడు. వారికి ఏలీకి చక్కని కుమారులు ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం విలువైన బిడ్డలైన వారిని కాపాడుకోలేకపోయాడు. ఎవరి కష్టం అది, ఎవరి బాధ అది? తమ బిడ్డలైన వారి ఏలీ యొక్క తప్పే కదా. ఏలీ తప్పు ఏం చేసింది? తన బిడ్డలైన వారిని మంచి స్వాస్థ్యమైనటువంటి వారిని, మంచి విలువైన వారిని కాపాడుకోలేకపోయింది. మరో మాట చూస్తే చూడండి, మొదటి రాజుల గ్రంథం ఇంకొక వ్యక్తిని గురించి మనం చూస్తాము. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు.
చూచుటకు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఎవరితను? అదోనియా. ఎవరండి ఇతను? అదోనియా దావీదు యొక్క కుమారులలో మూడో కుమారుడు అదోనియా. అబ్షాలోము తర్వాత మరి అబ్షాలోము చనిపోయినాడు, అమ్నోను చనిపోయినాడు, అదోనియా ఉన్నాడు. దావీదు యొక్క కుమారుడు. ఇతను అనుకున్నాడు నేను రాజు అవుతాను అనుకొని, మా నాయన వృద్ధుడైపోయినాడు కదా, తన ఇష్ట ప్రకారంగా జీవించడం ప్రారంభించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నువ్వు ఇలాగ చేస్తున్నావు ఎందుకని ఏ దినాన కూడా తమ బిడ్డలు ఇట్లా చేస్తూ ఉంటే వారిని నొప్పించిన మాట. మనమేమంటాము? పిల్లల్ని నొప్పించకూడదు, చిన్నగా చేయాలా, చిన్నగా మాట్లాడాలా, వాళ్ళ మనసు కష్టపడుతుంది అంటే, మరి కష్టపడుతుంది మంచిదే, కానీ వారు చేసిన కార్యాల విషయమే, వారు ఎలాగ ప్రవర్తించి ఎలాగ నష్టపరచబడతాడనేది మనం ఆలోచించలేకపోతాం. వారి మనసు బాధపడుతుందనే మనం బాధపడుతున్నామే, కానీ వారు చేసిన తప్పుకు వారికి శిక్ష కలుగుతుందని మనం ఎప్పుడు కూడా ఆలోచించలేకపోతాం. కాబట్టి బిడ్డలు స్వాస్థ్యము, బహుమానము లేకపోతే విలువైనటువంటి వారి విషయమై ఎలాగ మనం గుర్తించాలంటే, మన బిడ్డల విషయమై ఇక్కడ ఏముంటుంది? నొప్పించలేకోకుండా వారికి ఏదైతే ఇష్టమో అలాగ జరిగించి అతని యొక్క నష్టానికి కారణం. కాబట్టి మనం గుర్తించుకుందాం మన జీవితంలో మరి ఎలాగున మనము మరి ఉంటున్నాం, మన పిల్లల విషయమై మనం ఎలాగ జీవించాలి, ఎలాగ ఉండాలి, మరి పిల్లలను నొప్పించుకోకుండా వారి విషయమై విలువైన దాన్ని కాపాడుకోకుండా మనం గుర్తించాలి. అంత మాత్రమే కాకోకుండా ఈ విలువైన దాని విషయమై మన యొక్క భద్రత ఏమిటి, విలువైన దాని విషయమై మన యొక్క భద్రత ఏమిటి అంటే, విలువైన దాన్ని ఎలాగ ఉపయోగిస్తుంటున్నాం, దేనికి ఉపయోగిస్తుంటున్నాం కదండి. మన దగ్గర విలువైనటువంటి డబ్బు ఉంది, ఒక 2,000 3,000 ఉన్నది, కానీ అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఆ విలువైన దాన్ని మనము దేని కొరకై ఉపయోగించాలి. ఒకసారి అప్పాజీ జాన్ గారు అంటే భగత్ సింగ్ గారు హెబ్రోన్ స్థలం ఇచ్చినటువంటి ఆయన అప్పాజీ జాన్ గారు ఆయన ఏం చేశాడంటే, తన దగ్గర 3,000 ఉన్నాయి జోబిలో. ఈ 3,000 విలువైనటి ఎప్పుడో 45 సంవత్సరాల కిందట, 50 సంవత్సరాల కిందట మాట. విలువైన 3,000 ఉన్నాయి లోపల జోబిలో. ఆయన మంచి ఆస్తిపరుడే. ఈ 3,000 ఆయనకు అవసరం లేదు. ఎందుకబ్బా నాకు 3,000 ఊరికి ఇంత డబ్బు ఉంది, ఒక్కోసారి డబ్బు ఉన్నా కూడా మనశ్శాంతి ఉండదు కదా అన్నట్టుగా 3,000 ఉంది. ఈ డబ్బు ఈ విలువైంది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే భగత్ సింగ్ గారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయ్యా ప్రభువా, మరి ఈ సమయానికి ఇది అవసరం ఉంది, 3,000 అవసరం ఉంది, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన ఎవరికి చెప్పడు, కానీ ప్రార్థన మాత్రము యొక్క అవసరతలు కూడా చెప్పడు, ప్రార్థన మాత్రం చేయాలంటాడు. ఒక ప్రార్థన అవసరం ఉంది, చెయ్యాలి అంతే. కాబట్టి మరి ఆ దేవుడు అప్పాజీ గారిని ప్రేరేపించాడు, నువ్వు పోయి తీసుకుపోయి ఆ 3,000 భగత్ సింగ్ గారికి ఇచ్చేపో అంటే, విలువైన దాన్ని తీసుకొని పోయి ఎవరికి ఇచ్చేసినాడు? తన అవసరమే, తన అవసరం ఉంచుకుంటే తప్పేం లేదు. అది మరి దేవుని సేవ కొరకై ఉపయోగపడేటట్టుగా దాన్ని ఏం చేశాడు? తీసుకుని వెళ్ళి భగత్ సింగ్ గారికి ఇచ్చేశాడు. మన దగ్గర విలువైందే ఉండొచ్చు, కానీ ఆ విలువైనది దేనికి ఉపయోగించాలంటే దేవుని కొరకై మనం ఏం చేయాలా? ఉపయోగించాలి. దేవుని కొరకు ఉపయోగపడలేని ఆ విలువైనది డబ్బు కానీ, బంగారు కానీ, వజ్రాలు కానీ, ఇల్లు కానీ, ఒకవేళ కారు కానీ, బైకులు కానీ, మనకు దేవుడు ఏదైతే మనకు విలువైనది ఇచ్చాడో అవన్నీ దేవునికి ఉపయోగపడకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేనే లేదు. 1 కోటి రూపాయల కారైనా సరే దేవునికి ఉపయోగపడకపోతే దానివల్ల ప్రయోజనము లేనే లేదు. లక్షలు పెట్టి ఇల్లు కొన్నా కూడా దేవునికి ఉపయోగపడకపోతే ఎంత మాత్రం విలువ లేదు. కాబట్టి మనకు ఇవ్వబడిన బిడ్డలు కూడా విలువైన వారు కాబట్టి వారు ఎవరికి ఉపయోగపడాలి? మన పిల్లలు దేవునికి ఉపయోగపడాలి. కాబట్టి దేవునికి ఉపయోగపడేటట్లుగా మనము ఆ విలువైన దాన్ని ఉపయోగించాలి. విలువైన దాన్ని ఉపయోగిస్తేనే కానీ ఆ విలువ అనేది మనము గ్రహించలేము. కాబట్టి విలువను గుర్తించే వారంగా, ఆ విలువను ఉపయోగించవలసిన వారంగా ఉండాలని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఈ విలువైన దాని విషయమే మనము బహు జాగ్రత్తగా నడుచుకోవలసిన వారంగా ఉంటున్నాం. అంటే ఈ విలువైన దాన్ని మనము బహు జాగ్రత్తగా ఉపయోగించి నడుచుకోవాలి. దాన్ని ఉపయోగించేటటువంటి విధానంలో మనం జీవించాలి.
కాబట్టి ఈ విలువ చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు బిడ్డలు ఇచ్చిన విలువ మనకు చాలా ప్రాముఖ్యమైనది. లేని వారి విషయమే మనం ఎంత బాధపడుతుంటున్నాం, చాలామంది బాధపడుతుంటున్నారు. కానీ ఉన్నవారు కూడా విలువను గుర్తించలేక వారెంతో నష్టపరచబడుతుంటున్నారు. నిన్న మేము మందిరానికి వెళ్ళాం, మీటింగ్కి వెళ్ళాం. ఒక ఆయన వచ్చాడు, మాకు చీరలు ముందు కూర్చున్నాడు. ఒకడే ఒక కొడుకు, ఆయన కూడా 45 సంవత్సరాలు పెళ్ళింది. 40 సంవత్సరాలు పెళ్ళితే వాడు కూడా ఇంత ఉంటాడు, చిన్నాడు, మందిరాంత ఉంటాడు. వాడు తొలవా కాదు, మెట్లు ఎక్కుతాడు, అట్టెక్కుతాడు, ఇట్టెక్కుతాడు, ఆడ కూర్చుంటాడు. వాళ్ళ ఆయన పోతే ఏడుస్తాడు. ఎన్నిటి నేను ముందు అడిగినా నా చాలా గోము చేస్తాడావంటే గోము లేదు, ఏం లేడు, కనబడతాడావిడ. వీడు అలా తింటాంటే వాడు మెట్లకి తిరుగుతున్నాడు. ఎట్టడు తిరుగుతున్నాడో, వీళ్ళమ్మ వీడు వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి ఆడ అన్నం తింటే వీడు అటడు తిరుగుతున్నాడు, మెట్లకు తిరుగుతున్నాడు. ఏంది పుత్రరత్నం వీడు ఆడున్నాడా అంటే వస్తాడులే వాడే అంటున్నారు. అంటే అర్థం ఏంటి, వాడి 40 సంవత్సరాలు పెళ్ళి అయితే కొడుకు పుట్టాడు కదా, ఇక వాడి గోము చెప్పడానికి వీల్లేదు. ఆయన వాడు అంటాడు దగ్గర వచ్చి, నీ పేరు ఏంటంటే నా పేరు చెడ్డోడు అంటాడు. ఒరేడి నిన్ననే నా పేరు బ్యాడ్ బాయ్ అంటాడు. ఒరేడి ఇంద్రాడు ఆయన, వీడు బ్యాడ్ బాయ్ అంటాడు. వీడు ఇంకా వీళ్ళమ్మకు సొక్కలు చూపిస్తాడు అనుకున్నా, నిజంగానే చూపిస్తాడు. కారణం ఏంటి, వాడు అట్లా ఉన్నాడు. మరి విలువ తెలియదు, ఉంది కానీ విలువ అర్థం చేసుకోలేని వారంగా ఉంటున్నారు. కాబట్టి గుర్తించుకుందాం, మనం కూడా మన బిడ్డల విషయమే విలువ కలిగి మనం ప్రవర్తించవలసిన వారంగా ప్రార్థన చేసుకుందాము. ముందు కేక్ కట్ చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, మీ వందనాలు ప్రభువా. ఈరోజు మరి పుట్టినరోజు మీరు మాకు అనుభవించిన సంతానం ప్రభువా, మీరు అనుభవించారు. మరి 13 సంవత్సరాలు సంపూర్ణంగా కాపాడుతూ మీకు సంవత్సరాలు కాపాడారు. మీకు ఎంతో వందనాలు తెలుస్తూ ఉంటున్నాం. 13వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు దైవవాక్యం ద్వారా కొన్ని మాటలు మాట్లాడండి, సహాయం చేయండి, వందనాలు తెలుస్తుంది. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి దినవృత్తాంతాలు తెలుగు తీసుకో, ఏమై తెలియదు తెలుగు మొదటి దినవృత్తాంతాలు. నువ్వు ఇట్రా బయటికి ఆడాడు కూర్చోండి, అటు కూర్చో. మొదటి దినవృత్తాంతాలు విజయం చేసుకోగలరా? దినవృత్తాంతాలు ఇంకది అది 22వ అధ్యాయం 22 పైన 12వ వచ్చిన చదువు. 11వ వచ్చిన నా కుమారుడా యెహోవా నీకు తోడుగా నుండును, నీవు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా. చాలు నీ దేవుడు యెహోవా నీకు తోడుగా నుండును గాక, నీవు వర్ధిల్లి నీ దేవుడు యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము. కాబట్టి సొలొమోనుకు చెప్తున్నారు,
దేవుని యొక్క ఆలయం కట్టాలా అని ముందుగానే నీ కుమారుడైన సొలొమోను కడతాడని దావీదుకు చెప్పాడు. కాబట్టి ఆ మాట నెరవేరుస్తాడు. నిన్ను గురించి చెప్పిన మాట ఆయన నెరవేర్చినట్లు అది అలాగా నువ్వు జీవించాలా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి తోడుగా ఉంటాడు నీకు, మరి నీకు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని చెప్తా ఉన్నాడు. మన గురించి ఏం చేశాడు ఆయన? ముందుగా సెలవిచ్చాడు ఏం చేస్తాడు ఏం కదా. కాబట్టి మన గురించి ఆయన అన్నీ తెలుసు కాబట్టి ఆయనకు ఇష్ట ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఆయన మన గురించి ఏమైతే చెప్పాడో ప్రభువా అలాగ నన్ను తీర్చిదిద్దు, నన్ను మీ సేవాపరిచయం నడిపించు ప్రభువా, నాకు మీరు సహాయం చేయండి అని మనము ప్రార్థన చేయాలి. కాబట్టి అలాగా ప్రార్థన చేసుకుని చెయ్యి. క్రాంతి నువ్వు చెయ్యి. క్రాంతి 22:11 గట్టిగా కాపాడి రాత్రి కాకుండా కూడా మంచి విశ్రాంతి ఇచ్చినందుకు 12 రాత్రులు కూడా మీరు బాగా స్నానం చేసిన గుణాలు కూడా కాచుకుందుకు మీరు బాగా అనండి. ఈరోజు కూడా నాతో మాట్లాడిన కొన్నాళ్ళు మొదలు ప్రాంతాలు 22:12 చెప్తూ వచ్చినప్పుడు ఇంకా దాని విషయంలో కూడా మీరు వాసించండి, సేవ పట్టే వాడుకొని కూడా మీరు వాసించండి. అడుగుతుంటున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయంలో ప్రభా దీనికి స్తోత్రాలు. దాసుడు మరి ఆ దినాల్లో దీనికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి 40 సంవత్సరాలు ఇక్కడే ఉంది. 75 సంవత్సరాలు ఆ సంవత్సరంలో ఈ లోకం విడిచి ఇక్కడే పూడ్చిపెట్టబడుతూ వచ్చారు. తన భార్య పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉంటూ వచ్చారు. మామ సంతానం లండన్లో ఉన్నారు. ప్రభా మీరు బట్టే ఉన్నారు. దాసుని యొక్క పేరు పేరుకి మనకి ఇచ్చిన సంతానంలో కలిగి ఉండడానికి ఒకరికి కేసుకుంటున్నాం తండ్రి. మొదటి 2:11 నీ తోడేడును గాక నీవు వచ్చి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము అనే మాట. ఇదేంటి గురించి ఏమి సెలవిచ్చావు, ఎలాగున్నారు ప్రభా జ్ఞానం చేసుకోండి. ఆత్మీయంగా ప్రభా ఆ శారీరకంగా అన్నింటిలో జ్ఞానంలో బుద్ధిలో వివేచనలో మా ప్రభావం ఉండడానికి అనుగ్రహించ దైవికమైనటువంటి జ్ఞానంతో నేను పౌరస్మరణ చేసుకుంటున్నాం. సహాయం ప్రభా ఈరోజు పుట్టినరోజు 12 సంవత్సరాలు పూర్తి చేసిన 13 సంవత్సరాలు ప్రవేశించాడు. ప్రభా మీ దైన మనుషులు ఎదిగే బిడ్డగా చేయండి. ప్రాముఖ్యంగా అన్ని విషయాలు కూడా తోడ్పడండి. మీరు పెద్దలకు తల్లిదండ్రులు లోబడినట్లుగా ఆ వాక్యాలను కూడా నెరవేర్చి బిడ్డగా చేయండి. సంతోషం కలిగించే బిడ్డగా చేయండి. నేను జ్ఞానం తెలియదు ప్రభా తల్లిదండ్రులు చెప్పినప్పుడు మీ నేర్చుకునే బిడ్డగా చేయండి. హృదయంలో కార్యం జరిగింది. ముఖ్యంగా సంవత్సరం తనకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చవలసి మనం వచ్చేస్తుంటున్నాం. వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీ నామని మహిమ తెచ్చుకోవాల్సి మనం వచ్చేస్తుంటున్నాం. మీ చిత్తానికి అప్పచెప్పుకుంటున్నాం. మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటాం. ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారాలన్నింటి బట్టి కూడా వందనాలు చెల్లిస్తాం. బిడ్డ దీవించి ఆశ్రయించి తెలిసిన కూడా జ్ఞానం చేసుకుంటున్నాం. దీవించిన రక్షించండి, సంపూర్ణ కార్యం జరిగించండి, గ్రహింపు దయచేయండి, వివేచన తెచ్చి మూర్ఖత్వం తొలగించండి. చక్కగా చదువుకునే ప్రభా మంచి మార్గం పాస్ కావడానికి అనుగ్రహించండి, సహాయం చేయండి. ప్రభావ మీకు వందనాలు తెలుస్తూ స్కూల్కి వెళ్తున్న రాకపోకలు మీరు తోడైనండి. మీ సరిదిని కాపుదలను బట్టి వందనాలు చెల్లిస్తూ మహిమా ఘనత స్థుతి ప్రభావాలు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ బిడ్డలు దీవించి మరోసారి వీళ్ళకి జ్ఞాపకం చేసుకుని సాగు చిన్నగా పార్టీ వాళ్ళ ప్రభావం అయితే కేక్ కట్టి విషయంలో కూడా సహాయం చేయండి. స్తుతి ఘనత చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పు